ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట మండలంలోని కొత్తపట్నం ప్రస్తుతం చేపలు పట్టే వారితో కూడిన ఓ చిన్న గ్రామం. కానీ ఒకప్పుడు ఇది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక పాత్ర పోషించిన నౌకాశ్రయం. కొందరు పరిశోధకులు దీని యొక్క గుట్టు తేల్చారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు భారీ విదేశీ నౌకలతో ఈ పోర్టు బిజీగా ఉండేదని గుర్తించారు. అయితే ప్రకృతి విపత్తులు, భౌగోళిక మార్పులతో ఇది నామరూపాలు లేకుండా పోయింది. వేల ఏళ్లుగా సాగిన ఈ వాణిజ్యంతో ఆర్థిక పరంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా ఆయా దేశాలతో మైత్రి ఏర్పడింది. ఇక్కడి కొన్ని సాంస్కృతిక అంశాలను కూడా ఆయా దేశాలు తమలో కలుపుకోగా విదేశీ సాంప్రదాయాలు కొన్ని మనలో మమేకమయ్యాయి. ఈ యొక్క ప్రత్యేకతలను వెలికి తీయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రాజెక్టు మౌసం పేరుతో బృహత్తర పరిశోధన ప్రారంభించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ, కేంద్ర పురావస్తు పర్యవేక్షణ సర్వేక్షణ సంస్థ, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ సంయుక్తంగా పరిశోధనను మొదలైంది. కొత్తపట్నంలో అంతరించిన పోర్టు వద్ద లభించిన 14వ శతాబ్దం నాటి చైనా మింగ్ వంశం చక్రవర్తి టైజాంగ్ జారీ చేసిన నాణెం, వివిధ రకాల పెంకులు కొత్తపట్నంలో లభించాయి. ఈ గ్రామంలో గత వైభవానికి గుర్తుగా విష్ణు ఆలయం, శివాలయం ఉన్నాయి. విష్టాలయం పూర్తిగా శిథిలమైపోయింది. అయితే 39 దేశాలతో మైత్రి బలోపేతం దిశగా భారత్ సముద్ర తీరాన్ని పంచుకుంటున్న 39 దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకోవడంతో పాటు ఆయా దేశాలతో మైత్రిని పటిష్టం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా తీరం వెంట ఉన్న చారిత్రక, పురావస్తు ప్రాధాన్యం ఉన్నటువంటి ప్రాంతాలు, అలనాటి నౌకాశ్రయాలున్న చోట పరిశోధనలు జరుపుతారు. గతంలో కూడా జరిగిన పరిశోధనలో వెలుగు చూసిన అంశాల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలాగే ఇతర దేశాల తీర ప్రాంతాలకు వెళ్లి అక్కడ వెలుగు చూసిన ఈ తరహా పరిశోధన వివరాలపై అధ్యయనం చేస్తారు. కొత్తపట్నం గ్రామము. ఈ గ్రామంలో పూర్వకము ఓడరేవు ఉంది. ఈ ఓడరేవు అంతరించిపోయింది. ఎప్పుడు అంతరించిందంటే 18వ శతాబ్దంలోనూ ఏమో అంతరించిపోయింది. టైం తెలియదు నాకు. ఆ చేమరు ఓడరేవులు కట్టుకునేదానికి రాళ్ళు, దానికి సిమ్మలు అన్ని గుర్తింపులు ఉన్నాయి. అక్కడి నుంచి సముద్రంలో నుంచి పర్లేకి వచ్చి, పర్లే నుంచి ఉప్పోగలోకి వచ్చి చేమరు కలబడి పెట్టుకునేవాళ్ళు. ఆ గుర్తింపులు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. దాన్ని పురావస్తు శాఖ వాళ్ళు ఈ మధ్యకాలంలో 1974-75లో దాన్ని పరిశీలించారు. పరిశీలించి కొన్ని నాణ్యాలు చిక్కాయి, కొన్ని సింహాలు దొరికినాయి. అవి తీసుకెళ్ళారు వాళ్ళు. అక్కడి నుంచి ఆ బావులు, ఆ భూమిలో ఉన్న బావులు అవన్నీ ఎతికి పరిశీలించి అక్కడ ఉన్న మట్టి అవన్నీ ఎత్తుకొని పోయినారు.
మా ముందే జరిగింది. ఇది సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయింది జరిగి. అది ఎప్పుడు జరిగిందో తెలియదు. గుడి వెనక ఉప్పాగులో ఇప్పుడు ఒక దాన్ని శాటిలైట్లో ఒక చైన్ కూడా వస్తుంది, శాటిలైట్కి చూపిస్తుంది, పెద్ద చైను. దాని కెమెరా గొలుసు అని చెప్తారు. అది చక్కగా సముద్రంలో పువ్వులు చక్కగా కనబడుతుంది, శాటిలైట్లో చూపిస్తుంది. అది ఇప్పుడు కూడా చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఆ కెమెరా ఆనుకొని 2 గుడులు కట్టారు. అప్పుడు పెద్దలు 2 గుడులు, శివాలయం ఒకటి, మహావిష్ణు గుడి ఒకటి, ఈ 2 నిర్మించారు. ఆ గుడులు ఇప్పుడు కూడా శిథిలమైపోయి నానా అంశాలు ఉన్నాయి. నానా అంశాలు ఉన్న ఒక గుడిని ప్రయోగించాము, ఈశ్వరుడు గుడి ప్రయోగించాము. మహావిష్ణు గుడి శిథిలమైపోయి బేభిత్యంగా ఉన్నది.